2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, అదే అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 6:18 వచనం చదవండి. 2 కొరింథీ 6:18 వచనం. మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై యుందురు, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా జీవించడం, వారి మధ్యలో నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా జీవించడం. మరి దీని అర్థం ఏమిటి? ప్రత్యేకంగా జీవించడం అంటే అర్థం ఏమిటి అంటే, చూడండి, మనము ఏదైనా డీల్స్ చేసేటప్పుడు, ఏదైనా వ్యవహారాల్లో అవిశ్వాసులను కలుపుకోకూడదు. నీ విశ్వాసానికి సంబంధించి దెబ్బతీయడానికి వాళ్ళని కలుపుకోకూడదు. వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇదంతా కూడా వాళ్ళతో కలుపుకొని నువ్వు చేయకూడదు. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు నీవు వాళ్ళను కలుపుకున్నాక ఇక నువ్వు ప్రత్యేకంగా ఉండలేవు. చూడండి, మనము ఈ ఆత్మీయ నడకంటే ఏమిటంటే, అంటే వాళ్ళని ద్వేషించమనో, వాళ్ళని దూషించమనో, లేకపోతే వాళ్ళని మీ ఆఫీస్కి రావద్దనో, లేకపోతే వాళ్ళ పక్కన కూర్చోద్దని చెప్పట్లేదు. మన ఆఫీస్కి రావాలి, మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, అంతా ఓకే. బైబిల్ దాని గురించి చెప్పట్లేదు. అలా తప్పుగా అర్థం చేసుకుంటే జీవించలేం, లోకంలో జీవించడం కష్టమైపోతుంది. అయితే విషయం ఏమిటంటే, వాళ్ళను మన నుండి విడగొట్టలేని విధముగా వాళ్ళను మనం ఫిక్స్ చేసుకోకూడదు. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళాలనుకుంటే వెళ్తాను, వెళ్ళకూడదంటే ఆగిపోతాను. కానీ ఒకసారి మన ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాం, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అప్పుడేమవుతుంది? నీవు ఇష్టమున్నా వెళ్ళాలి, ఇష్టం లేకపోయినా వెళ్ళాలి. ఇది వాక్యానుసారమైన చేయాలి, వాక్య విరుద్ధమైన చేయాలి. ఏం చేస్తామన్నా, పొద్దున్న లేచి వాళ్ళతోనే, ఆ దుర్మార్గులతోన్నా, ఆ తాగుబోతులతో, ఆ తిరుగుబోతులతో, అంత రౌడీస్ గుండాస్ అందరితో వాళ్ళతోనే. ఒక ఆదివారం మాత్రం ఫుల్లుగా ఉంటాను. ఆదివారం ఫుల్లుగా ఉంటాను, వారం అంతా కూడా ఫుల్లుగా ఉంటాను. ఎక్కడ ఎందుకంటే ఇరుక్కుపోయానన్నా, ఏం చేస్తాను, ఇంకా ఇరుక్కుపోయానన్నా. ఇక మేము మా పార్ట్నర్స్ అట్లాంటి వాళ్ళన్నా, పొద్దున మందు కొడతాడని, వాడు మందు కొట్టే వస్తాడు. అట్లాంటి వాడని తెలిసి నువ్వు తిరుగుతున్నావంటే నిన్ను అనుమానించాలి, నీ విశ్వాసాన్ని అనుమానించాలి, నీ వాస్తవమైన విశ్వాసమో కాదు అనుమానించాలి. కానే కాదు అది. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. నీ స్నేహితులు నువ్వు చూపిస్తే నేను నీ గురించి నేను చెప్తాను. నువ్వు చెప్పు, నీ స్నేహితులు ఎవరో? ఫ్రెండ్స్. వ్యాపారాల్లో తాగుబోతులతో, తిరుగుబోతులతో, జూదగాళ్ళతో, వ్యభిచారులతో తిరిగి విశ్వాసి, నీ విశ్వాసం ఎలా కాపాడుకుంటావు? అసలు నువ్వు విశ్వాసం అంటే నీ విశ్వాసాన్ని ఎలా నమ్ముతాము? అది నిజమైన విశ్వాసం ఎలా నమ్ముతాం? 100% ఫేక్. అదే ఫేక్. నీ విశ్వాసమే లేదు నీకు. ఎందుకంటే చూడండి, తాగుబోతుడు ఫ్రెండ్సే ఎత్తుకుంటాడు, తాగుబోతుడితోనే ఉంటాడు, ఒక తిరుగుబోతుడితోనే ఉంటాడు, ఒక రౌడీ ఇంకొక రౌడీతోనే ఉంటాడు, ఒక దొంగ ఇంకొక దొంగతోనే ఉంటాడు, ఒక వ్యభిచారి ఇంకొక వ్యభిచారితోనే ఉంటాడు. దిస్ ఈజ్ ద ఫార్ములా. నీ స్నేహితుడు ఎవడో చెప్తే నీ బతుకు చెప్పేయచ్చు, అంత దేవుని చిత్తమే. ఈ డ్రామా వద్దు. అంత దేవుని చిత్తం, దేవుడు మోసపోతా అనుకుంటావా? లేదా నువ్వు వేసే డ్రామాకి దేవుడు పల్టీ పడతాడు అనుకుంటావా? పిచ్చోడా, నువ్వు మోసపరుచుకుంటున్నావు. నిన్ను నువ్వు మోసపరుచుకోవడమే. వారమంతా తాగుబోతులతో, తిరుగుబోతులతో. చూడండి, తాగుబోతులు ఏం చూస్తాడు? పొద్దున్న లేస్తాడు, ఎవడు బాటిల్ ఎవడు పొద్దున్న పట్టుకుంటాడు? వాడు 5:30కి వచ్చాడు అనుకోండి. ఏం రా 5:30కి తాగుతున్నావు, కనీసం సాయంత్రం కూడా కాలేదంటే వాడు తెలుసా, రాజేష్ 4:30కి స్టార్ట్ చేశాడు. ఓహో, అంటే నువ్వు రాజేష్ని ఎత్తుకున్నావు అనమాట. నీకంటే దరిద్రుడు ఉన్నాడని, నీకంటే తాగుబోతుడు ఉన్నాడని, తిరుగుబోతాడు ఇంకో తిరుగుబోతాడిని, దొంగ ఇంకో దొంగను. సోదరుడు సహోదరి, కాబట్టి మనం ఏమిటనేది మనకు అర్థం కాకపోయినా, ఈ బోధలో ఒక్క అక్షరం నీకు అర్థం కాకపోయినా, నీ ఫ్రెండ్స్ ఎవరో చూసుకో, నీ బతుకేంటి నీకు అర్థమవుతుంది, నువ్వెవడో నీకు అర్థమవుతుంది, నీ విశ్వాసం ఏమిటో, నీ బ్రతుకేమిటో నీకు అర్థమైపోతుంది. సోమవారం నుండి శనివారం వరకు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, ఎవరు నీ పార్ట్నరు, ఎవరు కలిసి ఎక్కువ సమయం ఉంటావు, ఏది పని చేస్తుంది చెప్పండి మీరు?
ఇక్కడ చెప్పే గంట మెసేజ్ పనిచేస్తుందా? నువ్వు సోమవారం నుండి శనివారం దాకా గంటలు గంటలు తిరిగి తిని త్రాగి పొరలాడి నానా దరిద్రమని చేసి వచ్చి ఇక్కడ ప్రభా కరికరించు, అయ్యో కరికరించు అంటే దేవుడు దూతలు వేసుకొని వచ్చేస్తాడా? సోదరుడ సహోదరి, ప్రత్యేకముగా ఉండాలి అన్న. చాలా కష్టం అన్న. మీరు వ్యాపారంలో కాదు కదా, మీరు దినమంతా మీరు ప్రత్యేకం ఉండేది ఏముందని, ఇంకా వెళ్తారు, పొద్దు తింటారు, మీరు రూమ్లో కూర్చుంటారు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, మీకు కలిసేది లేదు, వచ్చేది లేదు, ఏమీ లేదు. మా పరిస్థితి ఏమిటి? నేను 10 సంవత్సరాలు లేమెన్గా పనిచేశాను. వెంటనే ఫుల్ టైం వచ్చినాడు కాదు, అర్థమవుతుందండి. వ్యాపారం చేసుకుంటూ నడిపాను అన్నమాట. సేవలు ఉండి తిరిగేవాడిని వ్యాపారం చేసుకుంటా. 10 సంవత్సరాలు ఎంత కండిషన్ అంటే, మా బంధువు కూడా చెప్తాడు, ఒకరోజు అంటున్నాడు అన్నమాట. ఏమిటంటే, పందెం పెట్టండి, ₹1,00,00,000 ఇస్తాను, ఆదివారము ఈయనను తెప్పిస్తే ₹1,00,00,000 ఇస్తాను, పందెం పెట్టండి, ఆయన రప్పించగలుగుతాం చూడవాడు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేదు. అలా ఎన్ని సంఘటనలు నా జీవితంలో. దేవుని బిడ్డ, దేవునితో పోల్చినప్పుడు, దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆ రోషం పౌరుషం గడిసి ఉండాలి. దద్దమ్మల్లాగా చెవటల్లాగా ఎక్కడంటే అక్కడ పొర్లి, ఎక్కడంటే అక్కడ మిళితమైపోయి, ఎక్కడికంటే కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ వచ్చి దేవానే నీ కొరకంటే, నోరు మూసుకోరా వేషధారి, నోరు మూసుకో, ఈ నటన ఈ యాక్షన్ అంతా నా దగ్గర వద్దు అంటాడు దేవుడు. మనము మిళితం కాకుండా చూసుకోవాలి. రెండవదిగా, మన స్నేహం ఎలాంటి వారు, త్రాగుబోతులు ఇలా ఉన్నారంటే దూరం ఉండాలి, సంబంధం లేకుండా ఉండాలి. చాలా కష్టమైన విషయం. అదే ఇక్కడ ఏమిటంటే, సవాలు ఏమిటంటే నువ్వు నిలబడాలి. అదే ఇక్కడ మనం చేసేది చేస్తాం, ఇక్కడ వచ్చి ప్రభా నువ్వే అంటే దేవుడు నమ్మడు, క్రియలు. కాబట్టి మనం చేసేది క్రియలతో ఉండాలి. సోదరుడ సహోదరి, ప్రత్యేక జీవితము, స్నేహితులు, ఫ్రెండ్షిప్ కానీ, పార్ట్నర్స్ కానీ, వ్యాపారంలో ఎక్కడైనా సరే రాజీ పడబాకు, అమ్ముడుపోబాకు, ఏదో వచ్చేస్తుంది అమ్ముడుపోబాకు. నువ్వు జీవితాంతం కొట్టుకున్న దమ్మిడి రాకుండా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? సైతాన్ రాకుండా చేయడం కాదు, దేవుడు ఆపుతాడు. నువ్వు వెళ్ళబోతూ చేద్దాం చూద్దామని. నువ్వు నానా పొరలాడి, నానా గడ్డి తిని, నానా మురుగుంటలో పొరలాడి అన్నీ చేసి వచ్చి ఇక్కడ వస్తే దేవుడే రాకుండా ఆపుతాడు దాన్ని. ప్రత్యేకమైన జీవితము.